సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూల చంద్రశేఖర్ తిరుపతి పార్లమెంటు సభ్యులుగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ గూడూరు నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటూ ముత్తుకూరు మండలం కేంద్రానికి చేరుకున్నారు. ముత్తుకూరు బజారు సెంటర్లో పలు దుకాణాల్లో కరపత్రాలను పంచుతూ ఓటులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పూల చంద్రశేఖర్ మాట్లాడుతూ సోమిరెడ్డి కాకాని ఇద్దరు ఇండస్ట్రీలను ధ్వంసం చేశారన్నారు. వారి స్వలాభాల కోసం యువతకు నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. కృష్ణపట్నం పోర్టు పూర్తి డర్టీ పోర్టుగా తయారైందని అన్నారు. మేము అధికారంలోకి వచ్చాక 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలకు ప్రతి సంవత్సరం ₹1,00,000, రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంగన్వాడీ వర్కర్స్ కి మధ్యాహ్న భోజనం, వర్కర్స్ కి ఇప్పుడిచ్చే దానికంటే రెట్టింపు వేతనాలు ఇస్తామని చెప్పారు. ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరి అటువంటి అంటరాని కులాలకు, దళితులకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి తీసేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షాలు దృఢ సంకల్పంతో ఉన్నాయి. కుట్రలు జరుగుతున్నాయి. ఈరోజు ఏదో కాస్తో అభివృద్ధికి వచ్చారు. దళితులు నేను కాదంటాం లేదు. ఈ దళితుల అభివృద్ధిని నాశనం చేసేదానికి కంకణం కట్టుకో ఉన్నారు భారతీయ జనతా పార్టీ. మరి ఈ భారతీయ జనతా పార్టీ వల్ల ఎవరు లాభపడ్డారు? 10 సంవత్సరాల్లో ఒక్క అదానీ బాగుపడ్డాడు. ఇప్పుడు అదానీ అనేవాడికి 10 సంవత్సరాల క్రితం ఆయన ఆస్తులు 60,000 కోట్లు. ఈరోజు ఆయన ఆస్తులు 16 లక్షల కోట్ల రూపాయలు. ఎలా వచ్చాయి 16 లక్షల కోట్ల రూపాయలు? కేవలం ప్రభుత్వ ఆస్తులను మోడీ ఆయనకి ఏర్పాటు చేశాడు. దానివల్ల ఆయన పైకి వచ్చాడు. నేను అడుగుతున్నాను, మన ముత్తుకూరు ప్రాంతంలో, మరి సర్వేపల్లి ప్రాంతంలో ఒక్క ఎస్సీ అన్న బాగుపడ్డా భారతీయ జనతా పార్టీ వల్ల? ఒక్క ఓబీసీ అన్న బాగుపడ్డా? ఎవరు బాగుపడ్డారంటే సంపన్నులు, కోటీశ్వరులు. మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఏమన్నాడు? మనం ఇచ్చినటువంటి ఛాన్స్తో ఆయన ఏం చేశాడు? ఆయన కేసులు కాపాడుకునే దాంట్లో నుంచి రక్షించుకునే దాని కొరక మోడీ జోబిలోకి వెళ్ళిపోయాడు. మరి మోడీకి ఓటేసినా, జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా రెండు ఒకటే. వీళ్ళందరూ మరి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఈ సమయంలో ఏదైనా చేయగలిగింది, దేశంలో అభివృద్ధిని తీసుకురాగలిగింది, దేశంలో రైతులకు సహాయం చేయగలిగింది, అన్ని వర్గాలను కలుపుకోబోగలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఏదైనా సాధ్యం. ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తూ ఉంది. చాలా చదువుకున్న వాళ్ళల్లో బాగా కనిపిస్తూ ఉంది. పట్టణ ప్రజల్లో మార్పు కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ కూడా జగన్ రాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆయన పరిస్థితి కూడా పట్టణాల్లో ఎవరు ఓటేయటం లేదు. ఆయన కొంత గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఉంది, కానీ ఆయన చెల్లెలు మాట్లాడే మాటలకి అన్న జవాబు చెప్పలేక తికమిక పడిపోతున్నాడు. పరిస్థితి ఆయనకు అధ్వానంగా ఉంది. 30 సీట్ల లోపల దిగజారిపోతాడని నేను అనుకుంటున్నా. ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా గవర్నీలు డాక్టర్ చింతామోహన్ గారు ప్రచారం ఉదయం నుంచి మంటపాలెం, నార్కేడ్పల్లి, ఊరుల్లో ప్రచారం చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా ముత్తుకూరు మండల ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, ఇటు సోమిరెడ్డి గారు కానీ, ఇటు కాకాణ గోవర్ధన్ రెడ్డి కానీ మొత్తం గూడూరు మండలం ఉన్న ఇండస్ట్రీలన్నీ ధ్వంసం చేశారు. వాళ్ళ స్వలాభం కోసం ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరినీ వెన్నుపోటు పొడిచారు. పోతే కంటైనర్ ప్లాంట్ గురించి గూడూరు పట్టణ ప్రజలందరికీ, ముత్తుకూరు మండల ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కనీసం మనకి ఏంటంటే గట్టి పోటుగా తయారైంది. మేము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ జడ్లు పెట్టే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి కృష్ణపట్నం పోర్టు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో 75% ఉద్యోగాలు కల్పిస్తానన్న స్థానిక సంస్థల్లో
75% ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. కానీ ఇక్కడ ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలో కానీ, కృష్ణాపట్నం పోర్టులో కానీ, ఇంకా వివిధ రకాల కంపెనీల్లో కానీ కనీసం 20% ఉద్యోగాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున మన స్థానికులకి 75% ఉద్యోగాల కల్పన జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదికాక ప్రతి మహిళకు ₹1,00,000 సంవత్సరానికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రతి రైతు కుటుంబానికి ₹2,00,000 రుణమాఫీ చేయడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ కార్మికులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, మిగతా సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న వేతనం కంటే రెట్టింపు ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు ఆలోచించి గత తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, ఇప్పుడు పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి కానీ చూశారు. గత 10 సంవత్సరాల కిందట జరిగిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తప్ప ఈ ముత్తుకూరు మండలంలో వేరే అభివృద్ధి చూపించడానికి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. మేము ఈ 10 సంవత్సరాల్లో ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా మేము ఫలాంది అభివృద్ధి చేశామని చెప్పమను. మేము పార్టీ పోటీంచి తప్పుకునే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున ముత్తుకూరు మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మేము ఈ 9 గ్యారెంటీలు అమలు చేయడం కానీ, నిరుద్యోగ సమస్య తీర్చడం కానీ, ఇంకా పరిశ్రమలకు తోడ్పాటు చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముత్తుకూరు మండల ప్రజలందరికీ మొత్తం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.